మాకు ఈ అభిషిక్తుడు వద్దు, మాకు ఈ క్రీస్తు వద్దు, మాకు ఈయన చేసిన మంచి పనులు వద్దు, మాకు బరబ్బాయే కావాలి. ఆ దొంగ, ఆ మూర్ఖుడు, నరహంతకుడు అతనే కావాలి, కానీ ప్రేమ చూపించిన యేసయ్య నాకు వద్దు. చూసారా, ఆ రోజు నిలబడిన యేసు ప్రభు ఎంత కృంగిపోయి ఉంటుంది, ఆయన మనస్సు ఎంత బాధపడి ఉంటుంది. నువ్వు నాకు వద్దు అని అంటే ఈ ఫాదర్స్ డే, ఈ తండ్రుల దినోత్సవం రోజున సేవకులందరికీ ఇదే బాధ. ఏంటి? నేను కావాలా, వాళ్ళు కావాలా, నేను ఎక్కువ, వాళ్ళు ఎక్కువ. సేవకులుగా మా మనసు ఏమైపోవాలి? సేవకులుగా మా మనసు ఏమైపోవాలి? ఆ రోజు యేసు ప్రభు కూడా ఇదే బాధ అనుభవించారు. ఆయన అనుభవించిన బాధ కన్నా ఇదేం పెద్ద విషయం కాదు. వాస్తవానికి ఆయన చంపేశారు కూడా. సేవకుల యొక్క మనసును బాధ పెట్టద్దు, అది మనకు క్షేమం కాదు. తండ్రుల దినోత్సవం రోజున ఈ వీడియో ద్వారా ఎంతమంది వింటున్నారు అందరికీ నేను చెప్తున్నాను, మీ దైవ సేవకుల్ని గౌరవించండి, బాధ పెట్టవద్దు. మాకు వద్దు అని కానీ, లేకపోతే మాకు మీరు అవసరం లేదు, మీ బోధలు అవసరం లేదని కానీ ఎవరైనా దయచేసి మీ ఆత్మీయ తల్లిదండ్రులైన దైవ సేవకుల కుటుంబాన్ని దయచేసి బాధ పెట్టవద్దు.